ఏయ్ ఏం చేస్తున్నావు? నేనా? ఇదిగో ఇగో ఈ పొటాటాలు ఇలా తీస్తున్నా. వంట చేశాను. ఇదా? నేను నీకోసము. నా కోసం హెల్ప్ చేస్తావా? సరేదా. మరి ఈ కూర ఎవరికి? అఖిల్ బాబాయ్కి. ఇదెవరికి? అది అందరికి. నీకు కూడా. ఎందుకంటే నేను తింటేది. నువ్వు కూడా అఖిల్తో పాటు తింటావు, అఖిల్ బాబాయ్తో పాటు. ఇదిగో ఈ కూర ఏంటంటే, ఎందుకంటే అఖిల్కి అది అఖిలు ఇగో చూ బీరకాయ కూర చేసా కదా, అఖిల్కి ఇది ఇష్టం ఉండదు. ఇగో పచ్చడి కూడా చేసా. ఇదేమో నీకోసం చేసాను. అఖిల్కి ఇష్టం లేదు ఇవాళ. ఇది రసం అఖిల్కి ఇష్టమే, అందుకని వాడి కోసం అని చేస్తున్నా. నీ కూడా తిన కొంచెం కూర. ఓకే, ఈరోజు ఉప్మా తిన్నావు. అన్నం ఎక్కడ తిన్నావు? చిన్నోళ్ళే కాదు పెద్దోళ్ళే కాదు, ఎవరైనా సరే మన ఇంటికి భోజనానికి వస్తున్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి నచ్చినవి మనం చేసామో లేదా అని ఒకసారి చెక్ చేసుకుని మనం చేయటమే బెస్ట్. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి పచ్చడన్నం చేసి పెట్టడం నాకు ఇష్టం లేదనమాట. ఇప్పటికిప్పుడు అనుకుని 1 గంట అయింది ఇప్పుడు టైము. మెంతులో కండి మనం చెయ్యాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు, అన్నీ ఇంట్లో ఉండేది. ఇవన్నీ దీంట్లోకి అల్లం పచ్చడికే కారం వేసి చేస్తాను అనమాట, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అయిపోయిందండి వంట? అఖిల్ అయ్యా వెళ్ళిపోతున్నాడు వద్దని వీడియో అన్న. చూడండి ఎంత హ్యాపీగా ఉందో అఖిల్ రాగానే. ఎవరు వచ్చారు చెప్పు, సిగ్గుపడుతుంది ఇది కూడా. అయ్యా ఎవరు? అఖిల్ అంటే అఖిల్ బాబాయ్. చూసారా, అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాలు పట్టదండి కూర. ఇదొక మనం వాడనే కాదు, ఎవరైనా సరే ఎవరైనా వస్తే మనం భారంగా ఫీల్ అవ్వకుండా చిటికలో చేసేయచ్చు అనుకుంటే చిటికలో అయిపోద్ది.